శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎనలేని ప్రేమని స్టేజీ మీద కురిపించేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈయన చూపిస్తున్నటువంటి కుటిల ప్రేమకి నవ్వుకుంటున్నారన్న విషయం ఈయనకి ఇక ఎప్పటికీ అవగతం కాదు అని చాలా క్లియర్గా అందరికీ అర్థమైంది. ఆయనకి 1750 కోట్లతో, అది ప్రభుత్వపు సొమ్ముతో పెద్ద విగ్రహం, స్మృతివనం కడతారట. కొంచెమన్నా సిగ్గు కానీ భయం కానీ, ఈ రాష్ట్ర ప్రజలు నాకు ఓట్లేశారు, నేను సమాధానం చెప్పాలి అని కానీ ఏదన్నా ఆలోచన ఉందా అని నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులను అడుగుతా ఉన్నా. మీ నాన్నగారు ఇచ్చినటువంటి ఆస్తులా, లేకపోతే మీ సొంత జాగీరా? ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేయడానికి. ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడానికి ఏ ఒక్కరూ కూడా వ్యతిరేకం కాదు. విగ్రహం కట్టాలి కంపల్సరీగా. ఎలా? ఆయన ద్వారా ప్రతి ఒక్కటి కూడా పార్టీతో సహా ఆపాదించుకున్నటువంటి వ్యక్తిగా, 2 ఎకరాల నుంచి ఇప్పుడు లక్షల ఆస్తి సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఆయన అడ్డం పెట్టుకుని, మరి అదే 1750 కోట్లతో మీరు పర్సనల్గా నిర్మించవలసినటువంటి బాధ్యత మీకుంది. అంతేకాని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వపు సొమ్ముతో కట్టడానికి మీరెవరండి? మీకెవరిచ్చారు హక్కు? ఎవరి సొమ్ము తేరగా ఉందని ఖర్చు పెడదామని చూస్తున్నారు? ప్రభుత్వ కళాశాలలు పూర్తి చేయడానికి మీ దగ్గర డబ్బుండదు. ఆరోగ్యశ్రీ బిల్స్ పే చేయడానికి మీ దగ్గర డబ్బుండదు. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి మీ దగ్గర డబ్బుండదు. ఇన్ టైంలో మీరు చెప్తున్న సూపర్ 6 పథకాలు ఇవ్వటానికి మీ దగ్గర డబ్బుండదు. తెల్లారి లేస్తే మీరు కానీ, ఆ నారాయణ గారు కానీ, ఎవరైనా సరే డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదని మాట్లాడే మీ కంపునోళ్లతో ఈ రోజున ఆ మహానుభావుడి విగ్రహం 1750 కోట్లతో పెడుతున్నామని ఎలా చెప్పగలుగుతున్నారు? మీకెవరిచ్చారా హక్కు?